హాయ్ గైస్, ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ప్రీమియర్ షో ఇప్పుడే చూసాను. ఈ మూవీ చూసిన తర్వాత నా రెస్పాన్స్ ఏంటంటే, మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఈ మూవీ బేసిక్గా 2019 ఫిబ్రవరి 14th జరిగిన పుల్వామా టెర్రరిస్ట్ అటాక్లో మన దేశ సోల్జర్స్ 40 మంది ఎంత దారుణంగా చనిపోయారు. ఆ తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తానీ టెర్రరిస్టులకి ఎలా తిరిగి బుద్ధి చెప్పారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మన దేశాన్ని ఎలా కాపాడారు. ఇలాంటి సినారియోస్ చుట్టూ ఈ మూవీ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ కూడా అదే. నాకు తెలిసి తెలుగులో వచ్చిన ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ మూవీ అయితే ఇదే. ఎప్పుడు మోస కమర్షియల్ రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా కొంచెం కొత్తగా ప్రయోగాలు చేస్తూ కొత్త కాన్సెప్ట్స్ని, న్యూ థీమ్స్ని ఎంకరేజ్ చేసే హీరోల్లో మన వరుణ్ తేజ్ ఒకరు. ఆయన ఈ మూవీలో హీరోగా చేశారు అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు. అర్జున్ దేవ్ అన్న రోల్లో ఒదిగిపోయారని చెప్పాలి. అలాగే ఈ మూవీలో హీరోయిన్గా మనుషి చిల్లర్ గారు యాక్ట్ చేశారు. ఆవిడకి మేబీ ఇది తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ ఆన్ దట్, బట్ షీ లుక్స్ స్టన్నింగ్ అండ్ ఆల్సో షీ యాక్టెడ్ వెల్. అలాగే ఈ మూవీలో రోహాని శర్మ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. నవదీప్ గారు కూడా ఉన్నారు. మూవీలో ఆయన ఎక్కువసేపు ఉండరు, బట్ ఉన్నంతసేపు తనది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పాలి మూవీలో. హీ డిడ్ ఏ గుడ్ జాబ్. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది మన మిక్కీ జే మేయర్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఆయన మ్యూజిక్ వింటున్నాను. సో బేసిక్గా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అలాగే పాటలు కూడా బాగున్నాయి. బట్ నాకున్న చిన్న కంప్లైంట్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే బేసిక్గా ఇలాంటి పెట్రియాటిక్ మూవీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. హీ డిడ్ ఏ గుడ్ జాబ్, బట్ ఫెంటాస్టిక్ జాబ్ అయి ఉంటే బాగుండేది. ఫైనల్గా డైరెక్టర్ శక్తి ప్రతాప్ గారు, నేనైతే ఖచ్చితంగా ఈయనకి కుదోస్ చెప్తాను. ఎందుకంటే డైరెక్టర్గా ఈయనకి ఇది డెబ్యూట్ ఫిలిం, ఇది ఫస్ట్ సినిమా. సో బేసిక్గా ఏముంటుంది, జనరల్గా ఫస్ట్ మూవీ తీసేవాళ్ళు అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ తీసుకుంటారు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారు, సో దట్ ఎవ్రీ ఆడియన్ కూడా థియేటర్కి రప్పించే విధంగా ఉండేలా చూసుకుంటారు, లైక్ ఫైట్ సాంగ్స్ని. బట్ ఈయన నిజంగా కూడా చాలా డిఫరెంట్ వేలో వచ్చారని చెప్పాలి. ఎందుకంటే 2019 ఫిబ్రవరి 14th అన్నది మన ఇండియాలో ఒక బ్లాక్ డే. అలాంటి డేని రిప్రజెంట్ చేస్తూ ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పవర్ ఏంటో చూపించారు ఈ మూవీ ద్వారా. ఈ మూవీలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. మూవీ ఒక అరగంట దాటిన తర్వాత నుంచి మనం ఆటోమేటిక్గా సినిమాలో గాల్లోనే తేలుతూ ఉంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మూవీ గాల్లోనే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ అరగంట మాత్రం నాకు ఏంట్రా బాబు ఇలా ఉందని అనిపించింది హానెస్ట్గా. అరగంట తర్వాత నుంచి మాత్రం మనం సిచ్యువేషన్కి, ఆ సినారియోస్కి కంప్లీట్గా కనెక్ట్ అయిపోతాం. నాకైతే మూవీ గుడ్ ఫిల్మ్ అనిపించింది. అంటే బ్లాక్ బాస్టర్ తిరుగులేదని నేను చెప్పను కానీ, ఎందుకంటే ఇందులో కూడా కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది ఒక గుడ్ ఫిలిం. డెఫినెట్గా ఈ మూవీని మనం ఎంకరేజ్ చేసి తీరాల్సిందే. ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా మనకి రావాలి. గట్టిగా అనుకో,